పవన్ ప్రచారంతో తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యకర్తల ఉత్సాహం రెట్టింపైంది. జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుని జనసేన విజయబావుట ఎగరవేస్తుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా లక్షలాదిగా కార్యకర్తలు తరలివచ్చి జనసేన సభలను విజయవంతం చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్, రాజనగరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన తూర్పుగోదావరి చేపట్టిన ప్రచార సభ ఏదైతే విజయవంతంగా ముగిసింది. అమలాపురం, కాకినాడ, అలాగే రాజమండ్రిలో కూడా భారీ ఎత్తున సభలు నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థులు మనతో ఉన్నారు. ముందుగా పెద్దలు దుర్గేష్ ఉన్నారు, ఆయన అడిగి మరి సార్ చెప్పండి, ఎలా జరిగింది సభ? మండు టెండలో సమయం కాని సమయం, అనుకున్న సమయానికి 3 గంటలు లేటు. పైన చూస్తుంటేనేమో మధ్యంతర మార్తాండు చెండ ప్రచండంగా ఎండ వీస్తుంది. ఈ సమయంలో సైతం ఇంత పెద్ద సంఖ్యలో జనం రావటం, ఇంత మండుటెండలో సైతం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయ వ్యవస్థలో అస్తవ్యవస్థ ఉందో దాన్ని ఆయన సూర్యుడిలాగే చెండ ప్రచండంగా చీల్చి చెండాడాడు. రాజమండ్రి రూరల్ రాజకీయాల్లో కానీ, రాజమండ్రి రాజకీయాల్లో కానీ, ఈ పరిసర ప్రాంతాల రాజకీయాల్లో కానీ ప్రధాన పక్షాలైనటువంటి అధికార పక్షం తెలుగుదేశం, ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల యొక్క ద్వంద్వ నీతిని తూర్పారబట్టారు. అదే కాకుండా ఎవరైతే 5 ఏళ్ల పాటు అవినీతి పరిపాలన చేసినటువంటి నాయకులు ఉన్నారో వారందరి యొక్క విధానాల్ని కూడా చీల్చి చెండాడి ఇవాళ ఒక స్పష్టమైన నిజమైన సేవ చేయగలిగేటువంటి పార్టీ జనసేన పార్టీ మాత్రమేనటువంటి దాన్ని ఆయన ఈ వేదిక నుంచి స్పష్టం చేశారు. ఇవాళ మా అందరికీ కూడా ఇది నైతికంగా చాలా బలాన్ని ఇస్తుంది. ఈ మీటింగ్ నైతికంగా చాలా బలాన్ని ఇస్తుంది. వచ్చిన జనాభా కూడా ఆయన మాట్లాడిన ప్రతి మాటని కూడా అత్యద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. చేసుకోవడం మాత్రమే కాకుండా ఇవాళ 2-3 రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మాకు పూర్తి స్థాయిలో ప్రజల ఆదరణ లభించడానికి ఈ మీటింగ్ దోహదపడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం ఏ రకమైన ఆలోచనతో వెళుతుందో స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజల్ని ప్రభావితం చేయడం జరిగింది. దీనివల్ల పార్టీకి చాలా మంచి మైలేజ్ వచ్చింది. రేపు జరిగే ఎన్నికల్లో చాలా ఉపయోగపడుతుంది మాకని నమ్ముతున్నాం. రాజమండ్రి రూరల్లో గోరంట్లో చేతులు ఓడిపోతారని స్పష్టంగా ఆయన చెప్తున్నారు. అలా అనిపించింది మీకు? నిజానికి అది వ్యక్తిగా బుచ్చ చౌదరి గారి మీద విమర్శ ఏమీ కాదు. కాకపోతే వారు చేపట్టినటువంటి విధానాలు అవినీతి భరితంగా ఉన్నాయని, లోపభూయిష్టంగా ఉన్నాయనేటువంటి అంశాల మీదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కేవలం ఆయన చెప్పింది ఏ రకంగా అయితే ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ, అధికారుల దగ్గర లంచాలు తీసుకునేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ ప్రజలందరూ రోజు చెప్తున్నవే. వాటి మీదే విధానపరంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. దాన్ని ప్రజలు కూడా పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నారు కూడా. రాజమండ్రి అర్బన్గా మీరేం చెప్తారా? మీ నాయకుడు ఇచ్చిన స్పీచ్ ఎలా ఉంది? ఈరోజు మీ కార్యకర్తల ఉత్సాహం ఎలా ఉంది? చూస్తానున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మాకు మా వెనక మా జన సైనికులు కానీ, వేరే మహిళలు కానీ అద్భుతంగా ఆ స్పందన చాలా విపరీతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం బలపరచడానికి ఈ సభ చాలా విజయవంతమైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చెప్పింది శ్రద్ధగా విన్నారు. విని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరు నీతివంతులు ఎవరు అవినీతివంతులు మీరు గ్రహించారు కాబట్టి, నీతివంతులు ఎవరో మీరు తెలుసు కాబట్టి, అటువంటి ఎన్నో వదులుకొనిగా అంటే కొన్ని కోట్ల సంపాదన వదులుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ప్రజలు కూడా గ్రహించారు. గ్రహించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొగాళ్ళు ఆయన మాట్లాడుతున్న సేపు ఆయన మొగాల్లో ఆ కళ ఆనందం చూస్తుంటే ప్రతి ఒక్కరు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటేద్దాం, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపిందాం, అలాగే ఆయన సీఎం చేద్దామని ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నది. అందులోనూ మాకు 2 రోజులు ముందుగా రావడం చాలా ఉల్లాసం, ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే ఊపుతోటి, ఇదే ఉల్లాసం ఉత్సాహంతో ముందుకు వెళ్తామని ఇప్పుడు 11వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా గ్లాసుగా గుర్తుపై ఓటు ముద్ర వేసి అఖండ విజయానికి చేకూరుస్తారని చాలా సంతోషంగా ఉంది మాకు. రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి రాయపురెడ్డి చిన్న మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీకు మంచి మీ కాన్సెన్సీ? మీ పేరు చెప్పగానే పెద్ద ఎత్తున కేరింతలో ఏంటి హడావుడి? ఇవాళ ఇంత మండు టెండలో 11 గంటలకు జరగవలసిన మీటింగు 3 గంటలకి ప్రారంభమైన జనం ఎక్కడ చెక్కు చెదరకుండా ఎండల్ని కూడా ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూడడం, ఈ రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదండి. అలాగే మా జన సైనికులు ఇంత తీవ్రమైన ఎండల్లో కూడా మా యొక్క అభిమాన
నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాక కోసం 5 గంటలుగా నిరీక్షించి ఎదురు చూసి ఈ సభను విజయవంతం చేసినందుకు మా జన సైనికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. అలాగే రాబోయే రోజుల్లో ఒక పెను మార్పు అయితే సృష్టించబోతున్నారండి జన సైనికులు. నిశ్శబ్దంగా ఉంది మొత్తం వ్యవహారం అంతా, రాష్ట్రం అంతా. 2004లో కాంగ్రెస్ పార్టీకి ఎలా పట్టం కట్టారో ఈ రోజు జనసేన పార్టీకి 2019 రేపు 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో అత్యంత ప్రజాదరణతో అత్యంత విజయం, అఖండ విజయం చేకూరుస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నానండి. అలాగే ఈవేళ ఈ యొక్క ప్రజాదరణ ఇంత మండు టెండర్లో ఏ నాయకుడికి రానంత విధంగా మా జనసేన పార్టీకి ఆదరాభిమానాలు అందిస్తున్నారంటే మార్పు కోరుకుంటున్నారండి మొత్తం అందరూ కూడా. ఈ అవినీతి లేని రాష్ట్రం, రౌడీయిజం లేని రాజ్యం కావాలంటే ఒక జనసేన పార్టీతోనే సాధ్యమని మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఎదురు చూస్తుందండి. మొత్తం చూసుకుంటే రాజనగరం కావచ్చు, రాజమండ్రి టౌన్, రాజమండ్రి రూరల్ 3 నియోజకవర్గాలు కూడా జనసేన ఖాతాలో పడతాయని చెప్పి అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత మరింత ఉత్సాహం ఉందనే విషయాన్ని జన సైనికుల్లో కనబడుతుంది. కెమెరామెన్ సాగితో రాజేష్, 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.